మూవీ 'విరాజి' యాక్టెడ్ బై వరుణ్ సందేశ్. ఇంక మూవీ చూసిన తర్వాత నాకైతే ఫుల్‌గా తలనొప్పి. అసలు మూవీకి ఎందుకెళ్ళానా అనిపించింది. అంత అద్దానంగా ఉంది బ్రో మూవీ అయితే. ఇక మూవీ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఒక 10 మెంబర్స్‌కి డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళకి ఒక 10 ఇన్విటేషన్‌లు ఎళ్తాయి. ఆ 10 మెంబర్స్ ఇన్విటేషన్ వచ్చింది కదా అని వెళ్తారు. తీరమాసు వెళ్లి చూస్తే ఇన్విటేషన్ ఇచ్చిన ప్లేసు కొండ మీద ఒక పాడుబడిన బిల్డింగ్‌లో ఉంటుంది. పోన్లే ఇక్కడి వరకు వచ్చాం కదా అని వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ 10 మంది ఎందుకు అలా అక్కడికి వెళ్ళాల్సొచ్చింది? అలాగే ఆ 10 మందికి వరుణ్ సందేశ్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆ దెయ్యం ఎందుకొచ్చింది? ఇవన్నీ మనం మూవీలో చూడొచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ 10 మంది గురించి, వాళ్ళ గురించి చెప్పుకుంటూ, అలాగే ఆ ఇన్విటేషన్ వచ్చిన ప్లేస్‌కి తీసుకెళ్ళడం, అక్కడ ఏమైందో చూపించడం, ఒక 2, 3 దెయ్యం సీన్స్. ఆ దెయ్యం సీన్స్ కూడా మరీ అంతేం ఉండవు గానీ ఓకే అనిపిస్తాయి. అలాగే అక్కడక్కడ దెయ్యాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఇంక ఇంటర్వెల్ సీన్ చూసుకుంటే అసలు ఇంటర్వెల్ అయిపోయిందా అని థాట్‌లో వస్తాం మనం ఇంటర్వెల్ సీన్‌కి. అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే మళ్ళీ సేమ్ పార్ట్. దెయ్యాలు తిరగడం, ఈ 10 మంది గురించి చెప్పడం. దెయ్యాలు తిరగడం, ఈ 10 మంది గురించి చెప్పడం. వాళ్ళకి పాస్ట్‌లో ఏమైంది? వరుణ్ సందేశ్ ఎందుకున్నాడు? అంతే. ఇంకా క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చూసుకుంటే ఓకే అనిపించింది మూవీకి నాకైతే. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి వరుణ్ సందేశ్ గారి యాక్టింగ్. ఆయన ఒక్కరి యాక్టింగే చాలా బాగుంది. అంతే ఇంకేం లేవు పాజిటివ్స్ ఈ మూవీలో. ఇంక నెగెటివ్స్ చూసుకుంటే స్టోరీ లైన్ బాగోదు, వీఎఫ్ఎక్స్ బాగోవు, దెయ్యం ఎందుకొస్తుందో తెలీదు, ఎందుకెళ్ళిపోతుందో తెలీదు, ఆ 10 మందిని ఎందుకు తెచ్చారో నరేట్ చేయరు, ఇంటర్వ్యూ సీన్ ఎందుకుందో తెలీదు. అంతే ఈ మూవీలో నెగెటివ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.